హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో మనం స్మాల్ క్యాప్ క్లౌడ్ స్టాక్స్లో ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అనేది మనం తెలుసుకోబోతున్నాం. సో ఇందులో మనం రౌట్ మొబైల్స్ని అండ్ అలాగే తాన్లా ప్లాట్ఫామ్స్ని కంపేర్ చేస్తున్నాం. అయితే మీకు ద రూల్ ఆఫ్ 40 అంటే ఏంటో తెలుసా? సో జనరల్గా సాఫ్ట్వేర్ కంపెనీస్ని అనాలిసిస్ చేసేటప్పుడు మంచి కంపెనీని ప్రెడిక్ట్ చేయడం కోసం ద రూల్ ఆఫ్ 40ని వాడతారు. సో ఈ వీడియోలో మనం ద రూల్ ఆఫ్ 40ని వాడుతూ ఈ రెండు స్టాక్స్లో ఏ స్టాక్ మనకి బెటర్ రిటర్న్స్ ఇస్తుంది అనేది మనం ప్రెడిక్ట్ చేయబోతున్నాం. అండ్ అలాగే ఈ వీడియోలో రౌట్ మొబైల్స్ అండ్ అలాగే తాన్లా ప్లాట్ఫామ్స్ని కంపేర్ చేయడం కోసం వాటి యొక్క బిజినెసెస్ ఏం చేస్తున్నాయి అండ్ వాళ్ళ యొక్క రెవెన్యూ డైవర్సిఫికేషన్ ఎలా ఉంది, పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి అన్న విషయాలు మనం డిస్కస్ చేసుకుంటూ ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి బెటర్ రిటర్న్స్ వస్తాయి అనేది మనం గెస్ చేయబోతున్నాం. అయితే ముందుగా ఈ క్లౌడ్ బిజినెస్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఎప్పుడైతే మనకి కరోనా వైరస్ వచ్చిందో అలాంటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా డిజిటైజేషన్కి ఒక క్యాటలిస్ట్ లాగా హెల్ప్ అయిందనమాట. సో మనకి కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచే మనకి యూజువల్గా వెబ్ కాన్ఫరెన్సింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది అండ్ అలాగే మెసేజింగ్ లేదా నోటిఫికేషన్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. కాల్ అనలిటిక్స్ కూడా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ చాలా హెల్ప్ఫుల్ డేటాని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి అండ్ అలాగే మనకి మొబైల్ కమ్యూనికేషన్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. సో ఇలాంటి డేటా అంతా కూడా యూజువల్గా లార్జ్ ఆర్గనైజేషన్స్కి చాలా ఇంపార్టెంట్. సో పెద్ద ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ కస్టమర్ యొక్క లైక్స్ డిస్లైక్స్ తెలుసుకోవడానికి వాళ్ళ డేటాని యూస్ చేసుకుంటూ ఉంటారు అండ్ అలాగే వాళ్ళకి రకరకాల ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రాండ్ ఫ్యాక్టరీ ఉంది అని అనుకుందాం. ఎప్పుడైతే మనం డ్రెస్సెస్ కొనుక్కోవాలి అని అనుకుంటే కరోనా వైరస్ కంటే ముందు మనం బ్రాండ్ ఫ్యాక్టరీ దాకా వెళ్ళి మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు త్రూ యాప్ మనం బై చేయగలుగుతున్నాం అండ్ ఈ యాప్ నుంచి బై చేసేటప్పుడు మనకి ఎలాంటి డ్రెస్సెస్ నచ్చుతున్నాయి, ఏ మెటీరియల్ నచ్చుతుంది అండ్ మన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అని రకరకాల ఇన్ఫర్మేషన్ మనకి తీసుకుంటూ అందులో లైక్స్ అండ్ డిస్లైక్స్ వాళ్ళు తెలుసుకోవడం ద్వారా బెటర్ మెటీరియల్ లేదా బెటర్ ప్రొడక్ట్స్ని మనకి తీసుకొచ్చి ఇవ్వగలుగుతారు. అయితే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ వర్క్స్ అన్ని కూడా యూజువల్గా క్లౌడ్ కమ్యూనికేషన్ కంపెనీస్ మనకి చేస్తూ ఉంటాయి. సో ఒకసారి మనం ఆలోచిస్తే ఇలాంటి క్లౌడ్ కమ్యూనికేషన్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ అలాగే ఫ్యూచర్ మనకి క్లియర్గా అర్థమైపోతుంది కదా. సో ప్రతి కంపెనీ కూడా ఇప్పటి నుంచి ఎస్పెషల్లీ లార్జ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కస్టమర్స్ లైక్స్ అండ్ డిస్లైక్స్ తెలుసుకుంటూ ప్రొడక్ట్ని డిఫరెంట్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం లేదా డిఫరెంట్గా మార్కెట్ చేయడం ద్వారా వాళ్ళ సేల్స్ని పెంచుకోగలుగుతారు. అందుకని ఈ క్లౌడ్ బేస్డ్ కంపెనీస్కి రెవెన్యూ పెరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే మనం ఈ రెండు కంపెనీస్ని రౌట్ మొబైల్స్ అండ్ అలాగే తాన్లా ప్లాట్ఫామ్స్ని కంపేర్ చేయబోతున్నాం. అయితే ఒకసారి మీకు గనక ఈ కంపెనీస్ మీద ఏదైనా ఐడియా ఉంది అని అనుకుంటే స్టార్టింగ్ ఆఫ్ ది వీడియో ఇప్పుడే మీరు కింద కమెంట్ చేయొచ్చు, మీకు తాన్లా ప్లాట్ఫామ్ బెస్ట్ స్టాక్ అనిపిస్తుందా లేకపోతే రౌట్ మొబైల్స్ బెస్ట్ అనిపిస్తుందా అని. దాని ద్వారా మీకు రిమైనింగ్ పర్సన్స్ ఏమనుకుంటున్నారు అనేది తెలుస్తుంది అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో నా ఒపీనియన్ కూడా మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు మన 4 పాయింట్స్ ఆఫ్ కంపారిజన్లో ఫస్ట్ పాయింట్ బిజినెస్ ఓవర్వ్యూ అండ్ గ్రోత్ని అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు కంపెనీస్ కూడా CPaaS కంపెనీస్ అంటారనమాట. సో CPaaS అంటే ఏంటి అంటే కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. సో మనకి కమ్యూనికేట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వీళ్ళు సర్వీస్గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో మన మొబైల్ ఫోన్ యూసేజ్ నుంచి డేటాని వాళ్ళు కలెక్ట్ చేసుకుని అనలిటిక్స్ ద్వారా మనకు కావాల్సిన SMSs, వీడియోస్, చాట్ బాట్స్ ఇలాంటివి రకరకాల సర్వీసెస్ మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. మనకి డిజిటైజేషన్ ర్యాపిడ్గా గ్రో అవడం వల్ల దీని ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ వచ్చేసి 25 to 30% పర్ ఇయర్ మనం నెక్స్ట్ 7 to 10 years ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బిజినెస్ గ్రోతే మనకి 25 to 30% ఉన్నాయి అంటే స్టాక్స్ ఈజీగా 50 to 60% ఎవ్రీ ఇయర్ పెరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ రెండు కంపెనీస్లో మనకి ఎలాగా బిజినెస్ చేస్తున్నాయి అని కనుక మనం అబ్జర్వ్ చేస్తే తాన్లా ప్లాట్ఫామ్స్ అనే కంపెనీ ఇండియా సెంట్రిక్ బిజినెస్గా చేస్తుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇండియాలోనే చేస్తున్నారు. అయితే ఇండియాలో ఉన్న మొత్తం CPaaS బిజినెస్లో దాదాపుగా 42% మార్కెట్ షేర్ తాన్లా ప్లాట్ఫామ్స్కే ఉంది. సో మెజారిటీ మార్కెట్ షేర్ ఆబ్వియస్గా దీని దగ్గరే ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే తాన్లా ప్లాట్ఫామ్స్ అనేది కేవలం ఇండియాలోనే కాదు, సింగపూర్, లండన్, కొలంబో అండ్ దుబాయ్లో కూడా వర్క్ చేస్తూ ఉంది. వెరాజ్ రౌట్ మొబైల్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ CPaaSతో పాటుగా స్మాల్ BPOస్ని కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంది. అయితే ఇండియా పరంగా కాకుండా దీనికి గ్లోబల్ ప్రెజెన్స్ అంటే వరల్డ్ వైడ్గా కూడా వెన్ కంపేర్ టు తాన్లా ప్లాట్ఫామ్స్ కంటే కూడా కొంచెం ఎక్కువగా ప్రెజెన్స్ అనేది ఉందన్నమాట. సో ఈ రెండు కంపెనీస్ ఆల్మోస్ట్ సిమిలర్ వర్క్స్ చేస్తూ ఉంటాయి, సిమిలర్ టైప్ ఆఫ్ కస్టమర్స్కి హెల్ప్ చేస్తూ ఉంటాయి. బట్ గ్లోబల్ ప్రెజెన్స్ వైజ్ కనుక మనం అర్థం చేసుకుంటే ఇండియాలో ఎక్కువ తాన్లా ప్లాట్ఫామ్ ఉంది, గ్లోబల్గా మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తే రౌట్ మొబైల్స్ ఉంది. సో నా నెక్స్ట్ పాయింట్ ఆఫ్ కంపారిజన్కి వెళ్తే రెవెన్యూ డైవర్సిఫికేషన్. సో ఈ రెవెన్యూ డైవర్సిఫికేషన్
డైవర్సిఫికేషన్లో నేను 2 రకాల రెవెన్యూ డైవర్సిఫికేషన్ అబ్జర్వ్ చేశాను. అందులో మొట్టమొదటిది టాప్ 10 క్లయింట్స్ రెవెన్యూ. యూజువల్గా ఒక కంపెనీకి దాదాపుగా 200 నుంచి 500 మంది క్లయింట్స్ ఉంటూ ఉంటారు ఇలాంటి చిన్న సైజ్ కంపెనీకి. సో అలాంటప్పుడు కేవలం టాప్ 10 క్లయింట్స్ దగ్గరే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ రెవెన్యూ కనుక వస్తుంది అని అంటే అలాంటప్పుడు వాళ్ళకి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని నేను ఇక్కడ పాయింట్స్లో అబ్జర్వ్ చేసినప్పుడు తాన్లా ప్లాట్ఫామ్స్కి దాదాపుగా 30% టాప్ 10 క్లయింట్స్ నుంచి వస్తుంది అండ్ రౌట్ మొబైల్స్కి దాదాపుగా 50% రెవెన్యూ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ టాప్ 10 క్లయింట్స్ నుంచి సపోజ్ 1 or 2 క్లయింట్స్ కనుక వెళ్ళిపోయారు అని అనుకోండి, అలాంటప్పుడు రౌట్ మొబైల్స్కి చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ మనం రిస్క్ కనుక అబ్జర్వ్ చేస్తే తాన్లా ప్లాట్ఫామ్కి కొంచెం తక్కువ రిస్క్ ఉంది అండ్ అలాగే రౌట్కి కొంచెం ఎక్కువ రిస్క్ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఇంకొక రకమైన రెవెన్యూ డైవర్సిఫికేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే తాన్లాకి దాదాపుగా 96 to 100% రెవెన్యూ ఇండియా నుంచే వస్తుంది. అయితే రౌట్ మొబైల్స్కి కేవలం 51% ఇండియా నుంచి వస్తుంది అండ్ మనం రిమైనింగ్ అంతా కూడా మనకి డాలర్స్లో రిసీవ్ అవుతుంది కాబట్టి ఒకవేళ డాలర్ వాల్యూ పెరుగుతుంటే అలాంటప్పుడు రౌట్ మొబైల్స్కి కొంచెం ఎక్కువ రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే ఖచ్చితంగా తాన్లా అనేది గ్లోబల్ వైజ్గా కూడా మనకి స్ప్రెడ్ అవ్వాలి, లేదంటే దీని యొక్క గ్రోత్ అనేది కొంచెం స్టాప్ అవ్వడానికి ఛాన్సెస్ కనపడుతూ ఉన్నాయి. అండ్ మనం నెక్స్ట్ పాయింట్ ఆఫ్ కంపారిజన్కి వెళ్తే పాస్ట్ పర్ఫార్మెన్స్. సో ఈ పాస్ట్ పర్ఫార్మెన్స్లోనే మనం ద రూల్ ఆఫ్ 40 గురించి తెలుసుకోబోతున్నాం. ఎవ్రీ ఇయర్ ఒక కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ రేట్ని మనం అబ్జర్వ్ చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేస్తే అండ్ అలాగే ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాఫిట్ మార్జిన్ ఒక్కొక్క ఇయర్ది మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఈ రెండింటిని కనుక యాడ్ చేస్తే మనకి 40+ ఉంది అని అంటే ఆ కంపెనీ మంచి గ్రోత్ స్టేజ్లో ఉంది అని పాస్ట్ పర్ఫార్మెన్స్ వైజ్ మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ద రూల్ ఆఫ్ 40 చెప్తుంది. అయితే ఎస్పెషల్లీ తాన్లా ప్లాట్ఫామ్ వీళ్ళు వర్క్ చేసేటప్పుడు వీళ్ళ బ్యాలెన్స్ షీట్స్లో లేకపోతే వీళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్లో కూడా ద రూల్ ఆఫ్ 40ని ఎక్కువగా హైలైట్ చేస్తూ ఉన్నారు అండ్ వీళ్ళ టార్గెట్స్ కూడా ద రూల్ ఆఫ్ 40 బేస్డ్ మీదే వర్క్ చేస్తూ ఉన్నారు. సో తాన్లా ప్లాట్ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళ యొక్క రెవెన్యూ గ్రోత్ రేట్ అండ్ అలాగే ప్రాఫిట్ మార్జిన్ కనుక యాడ్ చేసాము అని అంటే అలాంటప్పుడు అది 40 కంటే ఎక్కువ వచ్చేలాగా గనక మనం వర్క్ చేసాము అంటే చాలా ఫాస్ట్గా గ్రో అవుతాము అని చెప్పి తాన్లా ప్లాట్ఫామ్ ఐడెంటిఫై చేసి వర్క్ చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు మన పాయింట్స్ ఆఫ్ కంపారిజన్లో కేవలం తాన్లా ప్లాట్ఫామ్కి ద రూల్ ఆఫ్ 40 చూస్తే సరిపోదు కదా, రౌట్ మొబైల్స్ కూడా చూడాలి. కాబట్టి నేను రెండిటికి కూడా ద రూల్ ఆఫ్ 40ని అప్లై చేస్తూ రెవెన్యూ గ్రోత్ రేట్ అండ్ అలాగే ప్రాఫిట్ మార్జిన్ని యాడ్ చేసి క్యాలిక్యులేషన్స్ చేశాను. అయితే మనకి ఈ డిజిటైజేషన్ అనేది 2021 అండ్ 2022లో ఇప్పుడు మనకి హెవీగా పెరుగుతుంది. న్యూ ఆర్డర్స్ కూడా ఈ 2021లో అండ్ 2022లోనే ఎక్కువగా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో నేను అబ్జర్వ్ చేసినప్పుడు తాన్లా ప్లాట్ఫామ్కి 43% అండ్ 59% మనకి గ్రోత్ రేట్ ద రూల్ ఆఫ్ 40 ప్రకారం కనపడుతూ ఉంది. అయితే రౌట్ మొబైల్స్కి యాక్చువల్గా ద రూల్ ఆఫ్ 40 అనేది వీళ్ళు స్పెషల్గా ఏం ఫాలో అవ్వట్లేదు, బట్ స్టిల్ వీళ్ళ యొక్క గ్రోత్ అనేది 59% అండ్ 56% ఉంది. సో ఈవెన్ దో తాన్లా ప్లాట్ఫామ్ అనేది స్పెషల్గా ద రూల్ ఆఫ్ 40ని మైండ్లో పెట్టుకొని వర్క్ చేస్తున్నా కూడా రౌట్ మొబైల్స్ కంటే కూడా వీళ్ళ గ్రోత్ అనేది కొంచెం స్లోగా కనపడుతూ ఉంది. సో ఇప్పటిదాకా ఉన్న పాస్ట్ పర్ఫార్మెన్స్ డేటాలో ద రూల్ ఆఫ్ 40 యొక్క రిజల్ట్స్ని బట్టి అబ్జర్వ్ చేస్తే తాన్లా ప్లాట్ఫామ్స్ కంటే కూడా రౌట్ మొబైల్స్ అనేది కొంచెం ఫాస్ట్గా పెరుగుతూ మనకు కనపడుతూ ఉంది. అండ్ ఫైనల్గా వాల్యుయేషన్స్ కనుక మనం కంపేర్ చేస్తే ప్రెసెంట్ తాన్లా ప్లాట్ఫామ్ యొక్క ప్రైస్ వచ్చేసి 1164 ఉంది అండ్ రౌట్ మొబైల్ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1286 ఉంది. అయితే వీటి యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు తాన్లా ప్లాట్ఫామ్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ 29.2 ఉంటే రౌట్ మొబైల్స్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ 48.8 ఉంది. అంటే క్లియర్ గా ఇప్పుడు నాకు రౌట్ మొబైల్ అనే స్టాక్ ఓవర్ వాల్యుయేషన్ లో కనపడుతుంది, తాన్లా ప్లాట్ఫామ్ యాజ్ ఆఫ్ నో రీజనబుల్ వాల్యుయేషన్ లో ఉంది అని అర్థం అవుతుంది. అయితే వీటి యొక్క ఫెయిర్ వాల్యుయేషన్స్ నేను కనుక్కోవడం కోసం ముందుగా ఈ బిజినెస్ లో ఉన్న రిస్క్స్ ని నేను అబ్జర్వ్ చేశాను. సో ఈ 2 కంపెనీస్ కి ఉన్న మేజర్ రిస్క్స్ ఏంటి అంటే ఈ 2 కంపెనీస్ తాన్లా ప్లాట్ఫామ్ అండ్ అలాగే రౌట్ మొబైల్స్ కి వాళ్ళ యొక్క మేజర్ రెవెన్యూ అనేది A2P ద్వారా వస్తుంది. సో A2P అంటే అప్లికేషన్ టు పర్సన్. సో ఈ అప్లికేషన్ టు పర్సన్ లో మాక్సిమం వీళ్ళ రెవెన్యూ అనేది త్రూ SMS లేదా మెసేజెస్ ద్వారా జనరేట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి మార్కెట్ షేర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే తాన్లాకి 96% ఆఫ్ ది రెవెన్యూ ఈ A2P బిజినెస్ లేదా మెసేజింగ్ నుంచి వస్తుంది అండ్ రౌట్ మొబైల్స్కి 88% వస్తుంది అనమాట. సో ఇక్కడ ఎవరికి ఎక్కువ రిస్క్ ఉంది అంటే యాక్చువల్గా తాన్లా ప్లాట్ఫామ్కి ఎక్కువ రిస్క్ ఉంది, రౌట్ మొబైల్కి కొంచెం తక్కువ రిస్క్ ఉంది. సో వీళ్ళ ప్లాట్ఫామ్స్ని ఎక్కువగా డైవర్సిఫై చేసుకోవాల్సిన అవసరం చాలా క్లియర్గా కనపడుతూ ఉంది. అండ్ నెక్స్ట్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్. ఐటీ కంపెనీస్ ఎప్పటికప్పుడు వాళ్ళ టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. సో వీళ్ళు
ఎంత డెవలప్ చేసుకున్నా కూడా లాస్ట్ ఇయర్ ఈ CPaaS బిజినెస్ లో SMS లీకేజ్ ద్వారా వీళ్ళు లూజ్ అయిన రెవెన్యూ వచ్చేసి దాదాపుగా $11 బిలియన్, అంటే చాలా పెద్ద అమౌంట్. యూజువల్ గా ఈ SMS లీకేజ్ నే గ్రే రూట్స్ అంటారనమాట. సో ఈ డెలివరీ ఆఫ్ మెసేజెస్ ద్వారా వీళ్ళు వర్క్ చేయడం అండ్ ఈ గ్రే రూట్స్ అనేది ఫామ్ అవడం వల్ల ఈ CPaaS కంపెనీస్ యొక్క రెవెన్యూ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకనే వీళ్ళు SMS ఫైర్ వాల్ ని ఎంత క్రియేటివ్ గా ఎంత బెటర్ గా చేసుకుంటే అలాంటప్పుడు వీళ్ళు టెక్నాలజీ పరంగా ఎక్కువ రెవెన్యూని జనరేట్ చేయగలుగుతారు. సో ఈ రెండు కంపెనీస్ లో ఎవరైతే టెక్నాలజీ పరంగా బెటర్ SMS ఫైర్ వాల్ తో కనుక వర్క్ చేయగలిగితే వాళ్ళు ఇంకా బెటర్ గా గ్రో అవుతారు అని మనం అనుకోవచ్చు. అండ్ ఫైనల్ గా ట్రై రెగ్యులేషన్స్. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వీళ్ళు పెట్టే రెగ్యులేషన్స్ ద్వారా ఒకవేళ యాప్ డేటా మీరు తీసుకోకూడదు, ఒకవేళ ఇన్ ఫ్యూచర్ ట్రాయ్ వాళ్ళు కనుక రెగ్యులేషన్స్ పెట్టి ఫ్యూచర్లో యాప్ నుంచి తీసుకోవాల్సిన డేటాని కనుక రెస్ట్రిక్ట్ చేశారు అని అంటే అలాంటప్పుడు ఈ కంపెనీస్కి రెవెన్యూ లాస్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. సో ఇలాంటి రిస్క్స్ అన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు బిజినెస్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల నాకు రోడ్ మొబైల్స్కి తక్కువ రిస్క్ కనపడుతుంది అండ్ అలాగే తాన్లా ప్లాట్ఫామ్కి ఎక్కువ రిస్క్ కనపడుతుంది. సో అందుకని ఈ కంపెనీస్ యొక్క పీబైఈస్ యాజ్ ఆఫ్ నో 29.2 అండ్ అలాగే 48.8 ఉన్నా కూడా ఇప్పుడు వీటి యొక్క ఫెయిర్ వాల్యూస్ నేను 30 అండ్ 35 అని అనుకుంటున్నాను. సో ఈ ఫెయిర్ వాల్యూస్ ని కనుక క్యాలిక్యులేట్ చేస్తే తాన్లా ప్లాట్ఫామ్ యొక్క ఫెయిర్ ప్రైస్ వచ్చేసి దాదాపుగా 1100 రూపీస్ ఉంది. అంటే ఇప్పుడు దాదాపుగా మనకి ఇది తాన్లా అనేది ఫెయిర్ వాల్యూ దగ్గరే ట్రేడ్ అవుతూ ఉంది. అండ్ రౌట్ మొబైల్ యొక్క ఫెయిర్ వాల్యూ వచ్చేసి 1000 రూపీస్ కనబడుతుంది. బట్ ఇప్పుడు ఇది 1283 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి రౌట్ మొబైల్స్ ఒక 20% పడితే కానీ మనకి ఫెయిర్ వాల్యుయేషన్ కి రాదు. బట్ కన్సిడరింగ్ ఆల్ పాయింట్స్ నాకు రౌట్ మొబైల్ అనేది కొంచెం ఫాస్ట్ గా గ్రో అవ్వడానికి కనపడుతుంది. అండ్ రీసెంట్లీ లిస్టెడ్ IPO కాబట్టి ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తారు. అందుకే దీని యొక్క పీబైఈ అనేది కొంచెం ఎక్కువగా ట్రేడ్ అవుతూ ఉంది. సో ఈ CPaaS బిజినెస్ లేదా క్లౌడ్ బిజినెస్ అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో క్లౌడ్ బిజినెస్ అనేది కమింగ్ 7 to 10 years వరకు 30% to 40% గ్రోత్ చాలా క్లియర్ గా మనకి విజిబుల్ గా ఉంది. అందువల్ల స్మాల్ క్యాప్ లెవెల్లో ఈ రెండు కంపెనీస్ మనకి రౌట్ మొబైల్ కానీ తాన్లా ప్లాట్ఫామ్ కానీ రెండు కూడా హెవీగా పెరగడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ నా ఒపీనియన్ ప్రకారం రౌట్ మొబైల్ అనేది తాన్లా ప్లాట్ఫామ్ కంటే ఇంకొంచెం ఫాస్ట్ గా పెరగచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ ఫ్యూచర్ డిసైడ్స్ మనకి ఏ స్టాక్ బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి. అయితే ఒకవేళ మీరు డైవర్సిఫై చేసుకోవాలి అని అనుకుంటే రెండిట్లో కూడా మనం 40% తాన్లా ప్లాట్ఫామ్ లో అండ్ 60% రౌట్ మొబైల్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో ద్వారా మీకు ఈ రెండు కంపెనీస్ యొక్క బిజినెస్ మోడల్స్ మీకు అర్థమయ్యాయి అండ్ ఎందులో ఎలాగ పాస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ అలాగే ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉండొచ్చు అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.